దేవునికిష్టమైనది ఏమిటంటే, తన పనిలో కష్టపడటం. తన కోసం కష్టపడటం, ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడటం. దేవుని పని కోసం, ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడటం అనేది, ఈ భూమి మీద శ్రమ పడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఆలోచన చేయగలిగితే, ధనవంతుడు, లాజరు ఆ సందర్భాన్ని మనము గమనించగలిగితే, ధనవంతుడు తనకిష్టమైనటువంటి జీవితాన్ని తనకు నచ్చినట్టుగా బ్రతికాడు. అలా బ్రతికి ధనవంతుడు మరణించాడు. అలాగే లాజరు కూడా దరిద్ర్యంలో నుండి తన జీవితాన్ని కొనసాగించుకుంటూ బ్రతికినప్పటికీ, కురుపులతో బాధపడి ఆయన బ్రతికినప్పటికీ, దేవునికి ఇష్టమైనటువంటి కష్టమును అనుభవించాడు. ఎవరు? లాజరు. దేవునికిష్టమైనటువంటి కష్టమును అనుభవించటం వలన అతని గురించి ఏ విధంగా వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలోనంటే, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనంలో, నీవు నీకిష్టమైన కష్టము అంటే ఎవరు? ధనటువంటి సుఖాన్ని అనుభవించారు. కానీ లాజరు దేవునికిష్టమైనటువంటి కష్టమును అనుభవించారు. నీవు నీ జీవిత కాలం వరకు నీకిష్టమైన సుఖాన్ని అనుభవించావు, కానీ లాజరు కష్టం అనుభవించారు అనేటటువంటి మాట మనము పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనంలో మనం చూడగలం. అంటే దేవునికి ఇష్టమైనటువంటిది ఈ భూమి మీద ఒక క్రైస్తవుడుగా, సంఘ విశ్వాసిగా ఉండి ప్రయాసపడవలసినటువంటి సమయం. ప్రయాసపడి దేవుని యొక్క పనిలో ఎదగవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయమని మనము గుర్తించాలి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రయాసపడి దేవుని యొక్క పనిని మనము కొనసాగించుకోగలిగిన వారిగా ఉండి, మన విశ్వాస జీవితంను కాపాడుకోగలిగిన వారిగా ఉంటే, మనకు నిత్యత్వంలో అనగా పరలోకంలో ఎప్పుడు ఉండటానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ భూమి మీద మన యొక్క కష్టము ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. మన యొక్క ప్రయాసమంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాసము కొరకు ఉండవలసినదిగా తెలియజేస్తూ, ఇంతటితో ఈ కొన్ని మాటలు నేను ముగిస్తా ఉన్నాను.